వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే, సలాం అలైకం. ఈరోజు క్యాబేజీ ఎగ్ కుర్మా చేస్తున్నాను. దీనికి కావాల్సినవి క్యాబేజీ సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. దీనికోసము 4 ఎగ్స్, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, కొద్దిగా కొబ్బరి, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, కారం పొడి కొద్దిగా, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కూర కారం కొద్దిగా వేస్తున్నాను. నేను ఇదంతా మసాలా రెడీ చేసుకుంటాను. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాము. దీనికి కావాల్సింది నూనె, 3 స్పూన్ నూనె వేసాను. అంటే మనం ఎంత క్యాబేజీ తీసుకుంటే దాన్ని బట్టి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/4 కేజీ క్యాబేజీకి నేను సగమే తీసుకున్నాను. దానికోసం కొద్దిగా మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు నీళ్ళు వేసుకోండి. క్యాబేజీ చేస్తున్నాను. ఉప్పు నీళ్ళు ఎందుకు వేస్తామంటే దీంట్లో ఏమన్నా గలీజ్ ఉన్నా వెళ్ళిపోతాయని. క్యాబేజీ ఎగ్ కుర్మా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినట్టు చేయండి. క్యాబేజీ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా నూనెలో తిప్పుకోవాలి. దీంట్లోకి ఉప్పు, కారము, మసాలా కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఉప్పు మరీ చూసుకొని వేసుకోండి. చాలా తక్కువ అయితే మరీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటా వేసుకుంటాం. నేను ఒక టమాటాలో పెద్ద టమాటా తీసుకున్నా. మసాలాలో వేసినాను కొద్దిగా టమాటా, ఎందుకంటే బాగా టేస్ట్ వస్తుందని, గ్రేవీ వస్తుందని. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాం.
కొద్దిగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఎగ్ వేసుకున్నాం. వాటర్ వేసేసి కొద్దిగా మగ్గడానికి వదిలేయాలి. ఒక 20 minutes పడుతుంది. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. మసాలా బాగా ఉడికిపోయింది, ఇట్లా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఎగ్స్ వేసేసి ఒక 5 minutes పెట్టేస్తాం. మనకి ఇంట్లో 5-6 మంది ఉన్నారనుకోండి, 7-8 ఎగ్స్ వేసుకోవచ్చు. దీన్ని ఇలాగే ఒక 5 minutes పక్కన పెట్టేస్తే ఎగ్ ఉడికిపోతుంది. రెడీ అయిపోయింది మన క్యాబేజీ ఎగ్ కుర్మా. ఇది చపాతీలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినట్టు చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.